చాలా మంది చెప్పేది ఏంటంటే ఒక 20-30 టికెట్లు మారిస్తే గెలుస్తుండే అని చెప్పేసి అంటారు. అనేక కారణాలు అంటే ఒకటే ఒక కారణంతో ఎప్పుడైనా ఓడిపోరు. ఒక 7-10 కారణాలు కలిస్తూ ఉంటాయి. అనేక కారణాలు ఉండొచ్చు అంటారు. మొత్తానికి అందులో బీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసిన కొన్ని పథకాలు ఫెయిల్యూర్ అవ్వడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఉండొచ్చు మేబీ. అంటే ఒక దళిత బంధు లాంటి 10 మంది వచ్చి చెప్పినప్పుడు 10 రకాలుగా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అవును, ఆ 10 రకాల ఫీడ్బ్యాక్ను నాయకుడు తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసుకొని అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకుంటాడు. కాబట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరూ పెద్దలందరూ కూడా పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ ఎటువంటి పొరపాట్లు కాకుండా రాబోయే రోజుల్లో ప్రజాసేవలో నిమగ్నం కావాలి, ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని అదే పోరాటం ఇప్పుడు స్టార్ట్ చేసి. కానీ మీరు ఒకటి గమనించిరా సార్, గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే గ్రామీణ జిల్లాలు ఉన్నాయో అందులోనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఈ చుట్టుముట్టున్న పరిసర ప్రాంతాలలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. సో ఏంది ఇక్కడ వ్యత్యాసం అంత క్లియర్గా ఏంది చూడొచ్చు? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు ఆకర్షితులైంది. ఓకే, అరే మాకు ఇంకా బాగా వస్తాయేమో. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, తులం బంగారం. కళ్యాణ లక్ష్మితో పాటు మాకు తులం బంగారం అడిషనల్గా వస్తుంది. తులం బంగారం అంటే ఇలా 60-70 వేలు, ఆ రోజుల్లో ఎలక్షన్లు అప్పుడు 70 వేలు ఉండే అనుకుంటా. ₹1,00,000 పాటు 70 వేలు అదనంగా వస్తుంది. మహిళలకు కూర్చుంటే ఇంట్లో 2,000 రూపాయలు వస్తుంది. పెన్షన్ డబల్ అయిపోతున్నది. సరే ఇన్ని సదుపాయాలు వస్తాయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఒకసారి పట్టం కట్టిద్దాం, చూద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచన చేసి కొంచెం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మొగ్గు చూపెట్టడానికి ఈ సంవత్సరంలో వాళ్ళకి తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పి సంగతి తెలిసిపోయింది. తెలిసిపోయినాక ఈరోజు రియలైజ్ అవుతుంది ఏంటంటే అరే మేము పొరపాటు చేసినామని. కానీ ఎన్నికల్లో ఒకసారి పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు భరించాల్సింది. కాబట్టి తప్పనిసరిగా ఇంకో 300 సంవత్సరాలు ఇచ్చిన హామీలు వస్తలేదంటారా సార్? వాళ్ళు అంటున్నారు 500కే గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, 500 మనం బోనస్ ఇచ్చినాం రైతులకు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో చేసినామని అంటున్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పుడు ఇవాళ మహిళలకు 2,000 రూపాయలు ఇస్తుందా? ఇస్తలేరు. తులం బంగారం ఇస్తలేరు. డబుల్ పెన్షన్ డబుల్ చేస్తున్నారు, ఇస్తలేరు. అందులో కొన్ని తక్కువ ఆర్థిక భారం పడేటి ఏమన్నా తూతూ మంత్రంగా చేసేసిండ్రు, మిగతా చేస్తలేరు. ఇలా హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిపోయింది. హైదరాబాద్ని పట్టించుకునే నాదుడే లేడు. ₹1 GHMCకి ఇస్తలేడు. ఇవ్వకపోగా ఇవాళ అందరూ కూడా ట్యాక్సుల మీద భారం మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ను అదనంగా చెల్లించాలి. మీరు జియో ట్యాగింగ్ చేస్తున్నాం, శాటిలైట్ ద్వారా మీ ఇంటి పరిణామాన్ని కొలుస్తున్నాం, మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉందో కొలుస్తున్నాం, మీరు ఇప్పుడు కడుతున్న ట్యాక్స్ ఎంత, మరి ఆ పరిణామంకి సెట్ అవుతుందా లేకపోతే దానికి అదనంగా వేయాలన్నా అనేది ట్యాక్స్ల బాధుడు మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆ నిర్ణయంతో పాటు అందరికీ నోటీసులు పంపిస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి లేదు. ఇంకా ఉల్టా ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితికి వచ్చేవరకే ప్రజలు ఇబ్బంది పడట్లేదు సార్. 10 ఏళ్ళుగా మనం వినని అంశము ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 నెలలు అయిన సమయంలోనే రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పగూలిపోయింది. హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న వెంచర్లలో లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఎట్లా సాధ్యమైతే 10 ఏళ్ళుగా రాని సంక్షోభం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎక్కిన 2-3 నెలలకే ఈ రకమైన ప్రచారం ఎట్లా సాధ్యమైంది? గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పాజిటివ్ వాతావరణము సృష్టించుండే. దాంతో వ్యాపారాలు భూముల విలువలు పెరుగుతాయి. అందరూ కూడా ఒక పాజిటివ్ వాతావరణం ఉంటే ఇక్కడ పెట్టుబడి పెడితే మాకు వస్తుందని చెప్పేసి ఆశ ఉంటుంది. రకరకాల పెట్టుబడులు పెడతారు. ఈ రకంగా వ్యాపారం నడిచేది. ఇప్పుడు ఏమైంది, రాగానే హైడ్రా అని కొత్తది పేరు పెట్టి డమాల్ అని ఇరగొట్టేసేసి నేనేదో చేస్తాను పోయేవారికి ఇది ఎందుకురా నాయనా భయపడిపోతాం మేము, ఇప్పుడు పెట్టుబడి పడితే ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెట్టుబడిదారులంతా వెనక్కి అడిగేసేవారికి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రెస్ అనేది స్తబ్దుగా ఉండిపోతుంది. దాంతో కొద్ది రోజులు స్తబ్దుగా ఉంది, ఇప్పుడు పడిపోయింది. పడిపోయేవరకు రియల్ ఎస్టేట్ రంగం ఎటువంటిది అంటే రియల్ ఎస్టేట్ రంగం మీద దాదాపు ఒక 10-15 రంగాలు ఆధారపడి ఉంటాయి. ఒక మేస్త్రి అనుకోండి, ఒక కంకర మిషన్ అనుకోండి, ఒక సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, ఒక ప్లంబర్ అనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఒక సెంటరింగ్ అనుకోండి. ఈ విధంగా అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఒక రంగం కుదేలైపోతే దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడే అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర పైసలు రొటేషన్ అయిపోయాక మార్కెట్లో రొటేషన్ తగ్గిపోతుంది. తద్వారా మాంద్యం దిశగా మనం అడుగులేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఆ పరిస్థితే ఉన్నది. దానికి ప్రోత్సాహాలు ఇచ్చి ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేస్తే మంచిగా ఉంటుంది. హైడ్రా వద్దు, హైడ్రా మంచిది కాదని అంటలేము. కానీ హైడ్రాని నిష్పక్షపాతంగా అమలు చేసినప్పుడే నువ్వు గొప్పవానివి అవుతావు. నిష్పక్షపాతంగా అమలు కానప్పుడు ఇవాళ హైడ్రా పెట్టి కేవలం సతాయిస్తాంకు వీడిని సతాయిస్తాంకు వీడి ఇక్కడ చెరువులో ఇల్లు కడుతుండా, లేకపోతే చెరువులో ఇల్లు దగ్గర కడుతుండా, నువ్వు చెరువులో ఇల్లు కడుతున్నావు అని చెప్పి భయభ్రాంతులు చేసిన దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకుందామా, ఈ ఆలోచనలు ఉన్నంతసేపు
ఈ రియల్ అంటే ఎస్టేట్ ఏంటి ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మీరు ఉద్దేశిస్తున్నారు? అంటే అనేక రకాలుగా అనేక మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అనేక రకాలుగా ఇవాళ వసూలు కార్యక్రమమే ఉంటుంది. ఓకే. ఏ రకంగా సరే ఎవరు మాకు ఏం వస్తుంది ఏం చేస్తాం ఈ మేము 3.5 సంవత్సరాల కన్నా ఇంకెక్కువ ఉండలేము, దాని తర్వాత మా పరిస్థితి మళ్ళీ 20 సంవత్సరాల దాకా రానియరని చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మంత్రులు అంతా వసూలు చేస్తున్నారు? అందరూ చేస్తున్నాండి. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. దాని తర్వాత మేము భవిష్యత్తులో 20 సంవత్సరాల దాకా రాలేము ఇక, కాబట్టి ఈ 3.5 సంవత్సరాల విలువైన సమయం ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట కూడా వృధా చేయొద్దని చెప్పేసి పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. దాంతో ప్రజాపాలన గాలికి వదిలేసేసిండ్రు. ప్రజాపాలన గాలికి వదిలేసే వరకే ప్రజల బాగోగులు పట్టించుకుంటలేదు. కానీ సార్ ఒకటి 10 ఏళ్లుగా కేసీఆర్ గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎక్కడ ఇటువంటి వార్తలు వినలేదు. ఏంది చెరువులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, లేదంటే కరువు కాటకం వచ్చింది, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతుర్రు, కేసీఆర్ గారు పరామర్శకు వెళ్ళడం, అంటే ఇవన్నీ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సృష్టించిన కరువా లేదంటే నిజంగానే ఆ స్థాయిలో ఆ క్షేత్ర స్థాయిలో ప్రజలు? లేదంటే కాళేశ్వరంకి వెళ్ళి వచ్చిన నీళ్లను వివిధ స్థాయిలలో పంపింగ్ చేసి అనేక చెరువులు నింపాల్సి ఉండే. ఆ నింపే టాక్టీస్ వీళ్ళకి తెలవక ఒక 2 పిల్లర్లు ఇరవగానే దాన్ని రాజకీయం చేసి కేసీఆర్ గారు ఇందులో డబ్బు తిన్నారని చెప్పి బదనాం చేసి కేసీఆర్ గారి ప్రతిష్టను మంట గలపాలనే ఏకైక ఉద్దేశంతో పనిచేసింది కాబట్టి ఇవాళ వాళ్ళు సక్సెస్ కాలేకపోయింది. నిజంగా రైతులకు మనం ఇవాళ చిత్తశుద్ధి ఉంటుందంటే దాన్ని గతంలో ఏ విధంగా చేసిండు కేసీఆర్ గారు సమర్థవంతంగా మేము కూడా అంతకన్నా బెటర్ చేయగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. దాన్ని పక్కకు పెట్టేసిండ్రు. కేసీఆర్ గారి కుటుంబం మీద పడరు. కేసీఆర్ గారి కుటుంబం మీద పడి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏదో విధంగా రొచ్చులో లాగాలి, రొచ్చులో లాగి తద్వారా వాళ్ళ యొక్క ప్రతిష్టను మంట కలపాలి, తద్వారా నేను గొప్పవాని కావాలని చెప్పి ఆలోచనతోటి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనే ట్యాగ్ లైన్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఎక్కడండి నాకు అర్థం కాదు. ఇవాళ మీరు అంతా చూస్తున్నారు, ఖమ్మంలో పెద్దవాగా గేట్లు కొట్టుకుపోయినాయి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ది 8 మంది చచ్చిపోయినరు. అలాగే ఇప్పుడు మీరు గుజరాత్లో చూడండి, గుజరాత్లో పెద్ద బ్రిడ్జ్ పడిపోయింది. అంటే ఇవన్నీ పెద్ద పెద్ద సంఘటనలు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడ కూడా ఒక ఎంక్వైరీ లేదు, ఒక కమిషన్ లేదు. కానీ కాళేశ్వరం మాత్రం కమిషన్, ఎంక్వైరీ, పెద్ద పెద్ద అక్షరాలు పేపర్లలో నోటీసులు. దానికి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇప్పుడు రేపు ఎల్లుండే నయం, ఇంకా ఆ రోజున మరి ఇరిగేషన్ మంత్రిగా లేకుండే కాబట్టి కేటీఆర్కి, లేకపోతే ఆయన కూడా నోటీసులు వస్తుండే ఈ పాటికల్లా. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేసేసి ఆ ఒక్కదాన్ని పెద్దది చేసి చూపెట్టాలని చెప్పేసి అందులో నీళ్లు నింపకుండా వాటిని వేరే చెరువులకు కాళేశ్వరం పిల్లర్ డ్యామేజ్లు అయినాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవునన్నా కాదన్నా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. వాళ్ళు ఏమంటారు అంటే 40-50 ఏళ్ళు కింద కట్టిన నాగార్జున సాగర్ కానీ, జూరాల కానీ, నెట్టెంపాడు ఇవన్నీ కూలిపోయింది, కేవలం 4-5 ఏళ్ళ అవుతున్నట్టు కాళేశ్వరం ఎందుకు కూలిపోతుంది? విషయం చెప్తానండి. గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జ్ కడుతున్న కొత్త బ్రిడ్జ్ కానీ కూలిపోయిందా లేదండి? 40-50 సంవత్సరాలు కూడా 4 నెలలు కూడా ఆగలేదండి, కూలిపోయిందా లేదా? మరి దాని మీద కార్యాచరణ, మరి దాని మీద లేదా? మరి ఇంతకుముందు పాత బ్రిడ్జ్లు అన్నీ కూడా నడుస్తున్నాయి, మరి ఎందుకు అంటే దానిలో నాణ్యత లోపం అన్నట్టేనా? అట్లనే ఇప్పుడు ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ గతంలో కేసీఆర్ గారి చాలా ప్రమాదకరమైనది ఈ స్టెప్ తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఎందుకు లేని చెప్పి కొంచెం స్తబ్దుగా ఉన్నారు, ఆలోచించి చేద్దాంలే అనుకున్నారు. అనుకున్న వీళ్ళేదో కేసీఆర్ గారు చేయలేని పని మేము చేస్తామని చెప్పి చేసి చూపెడతామని చెప్పి పోయినరు. 8 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇవాళ 8 మంది ప్రాణాలు బలిగొని ఒక శవం దొరికింది, మిగతా శవాలు దొరకలేదు. అది ప్రమాదం కాదా? మరి పెద్దవాగు గేట్లు కొట్టుకపోలేదా? అది ప్రమాదం కాదా? ఒక పెద్ద ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, కొన్ని జరుగుతాయి. కేవలం దాన్ని రాజకీయ దురుద్దేశం కోణంలోనే మేము ఆలోచించేయాలి, ఇతర పార్టీలను దుమ్మెత్తిపోవాలి, ఇతర పార్టీలను టార్గెట్ చేయాలని చెప్పి 1-2 పిల్లలు చీలికలు రాగానే అసలు ఆ ప్రాజెక్టే పనికిరాదు. ఇట్లాంటి మంత్రులు మాట్లాడుతూ నేను కాంట్రాక్టర్ని, నాకు ఇంజనీరింగ్ అవగాహన ఉంది, అసలు ఆ ప్రాజెక్ట్ పనికిరాదు, మొత్తం కూడా కొట్టేయాల్సిందే, వీలుంటే పక్కన ఎక్కడన్నా కట్టాలి, లేదంటే దాన్ని వదిలి మర్చిపోవాల్సిందే అంటాడు ఆయన. ఎవరంటారు? కోమటిరెడ్డి గారు. సరే, ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. నేను చెప్తున్నాగా, ఒక 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పేసి అంటే ఇది కాంగ్రెస్ వారి అవివేకం. అది ఏం చేయలేము, దాని మూర్ఖత్వం అంతే. కాంగ్రెస్ వారి మూర్ఖత్వం. ఆ 2 పిల్లలు తీసి రిపేర్ చేసి ఇప్పటికెల్లా ప్రజలకు కిందికి ఉన్న అన్ని చెరువులు నింపాల్సి ఉండే. అది నింపకుండా కేవలం దాన్నే ఎత్తి చూపి ఇలా వాళ్ళది పొరపాటు అని చెప్పేసి కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది పొరపాటు అని చెప్పి ఆ కుటుంబం మీద నింద వేస్తానికే దాన్ని ఖాళీ పెట్టింది. నింద వేస్తానికి ఖాళీ పెట్టింది. ఆ ఖాళీ పెట్టినందుకే ఆ కింద చెర్లన్నీ కూడా ఇవాళ ఎండిపోయినాయి. ఎంతో మంది రైతులు గోస అనుభవిస్తున్నారు. రైతులు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
కేవలం కేసీఆర్ గారి మీద కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎట్లా సార్ ఈ నోటీసులు కేసీఆర్ గారు మొన్న విచారణకు కూడా రావడం జరిగింది, మళ్ళీ రేపు కేటీఆర్ గారు మళ్ళీ ఈ రేస్ విషయంలో మళ్ళీ విచారణకు పోతున్నారు. ఈ నోటీసుల పర్వాన్ని ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఏమి ఇచ్చినా కానీ ఒకటే అండి, వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలని చెప్పేసి నీకు అధికారం ఇస్తే ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారి కుటుంబం మీద ఏ విధమైనటువంటి నువ్వు ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావో అది ఎట్లాగూ ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక పరిణితి చెందిన రాజకీయవేత్తగా వ్యక్తిగత కక్షలు మానేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడితే ప్రజలు సుఖంగా ఉంటారు, తద్వారా ఒక మంచి పరిపాలన ప్రజలకు అందించిన వాళ్ళమైతే. ఆ విధంగా ఆలోచించి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందరూ చెప్తున్నా కానీ ఇంటలేడు ఆయన. ఇట్లా మరి ముఖ్యమంత్రి తీరును మీరు ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా? చెప్పినా కదండి, నేను చెప్పినగా కేవలం అధికారం ఇచ్చింది ఏంటంటే మన రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడతాంకో, మన రాజకీయ ప్రత్యర్థుల్ని డిఫేమ్ చేస్తాంకో, లేకపోతే వాళ్ళు ఎంట పడతాంకో అధికారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీ కన్నా బాగా పరిపాలిస్తామని చెప్పి నమ్మకంతో నీకు ప్రజలు ఇచ్చిండ్రు. కానీ పరిపాలన గాలికి వదిలేసి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ఆ కుటుంబం మీద పడి కక్ష తీర్చుకుందామని చేసే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ మీరు చెప్పండి సార్, 10 ఏళ్ళుగా కేసీఆర్ గారి చేయని అభివృద్ధిని లేదంటే సంక్షేమాన్ని మేము ఈ సంవత్సరాల కాలంలో చేసి చూపించినాం, లేదంటే ఇదే కాంగ్రెస్ పార్టీ గతం 2014లో వస్తే బాగుంటున్నాయని ప్రజలు అంటున్నారు మేము చేసే విధానాన్ని బట్టి అని చెప్పి మంత్రులు నాయకులు మాట్లాడుతున్నారు. వాస్తవంగా కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదంటారా? ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసిండు ఏం చేయలేదనే సంగతి మన ధాన్యం ఉత్పత్తి చెప్తుంది, మన కరెంట్ ఉత్పత్తి చెప్తుంది, జీవన విధానం ప్రతి గ్రామాల్లో తండాల్లో నీళ్లు తాగే ముసలవ్వ కాంచెల్ని చెప్తుంది, వీళ్ళందరూ కూడా చెప్తారు. ఇలా ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది పక్కకు పెట్టండి. ఏంటంటే ప్రజలు ఏం చెప్తారు వినాలి, ప్రజలు ఏమంటారు. అల్టిమేట్ గా కేసీఆర్ ఓడించింది ప్రజలే కదా, మరి ఆ సమయం ఎట్లా చూస్తారు? చూడండి, నేను చెప్పినగా ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ప్రజలకు ఇలా కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఎక్కువ చేస్తా అంటారు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి అది బాగుంటుందేమో అని చెప్పేసి మనకు 2 కూరలు వడ్డిస్తే ఈ కూర బాగుంటుందేమో తింటాం, తిన్నాక తెలుస్తుంది అది బాగలేదు నాయన పాత కూరనే బాగుందని చెప్పేసి అనుభవం అవుతుంది. అప్పుడు ప్రజలు ఒక ఆలోచన ధోరణికి వస్తారు, అరే మేము ఈ కొత్త కూర టేస్ట్ చేసినది బాగాలేదు, పాత కూరనే బాగుంది దాంతో తిందామని చెప్పి అనుకుంటారు. కానీ ఏది చేసినా టేస్ట్ చేసినాక ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు ఆగాల్సిందే. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నాయకులుగా మీరు రోజు కాన్స్టిట్యున్సీలకు వెళ్తున్నారు, అప్పుడప్పుడు నియోజకవర్గాల పర్యటనలో కూడా తిరుగుతున్నారు. ఎట్లా ఉంది సార్ జనాల రెస్పాన్స్ ఎట్లుంది, ఏ రకంగా వాళ్ళు రియాక్ట్, ఏ రకంగా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు? ఏం చెప్పి గతంలో లేని సమస్యలన్నీ ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఓకే, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏంటంటే గతంలో మంచినీటి సమస్య లేకుండే, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ సమస్య లేకుండే. నిన్న మొన్ననే పాపం రాత్రి మీరు చూసి ఉంటారు, నిన్న రాత్రి 1 గంటకు మెయిన్ రోడ్డు మీద హై టెన్షన్ వైర్ తెగి 11 kV వైర్ తెగి ఇద్దరు చచ్చిపోయినారు. రోడ్డు మీద ఫుట్పాత్ మీద వండుకుంటారు, ఇద్దరు చచ్చిపోయినారు. గతంలో ఎన్నడూ ఇది లేకుండే, నిజంగా చాలా ఆశ్చర్యకరం అనిపించింది. రోడ్డు మీద హై టెన్షన్ వైర్ తెగడం ఏంది, 11 kV వైర్ తెగడం ఏంది, కింద పడుకున్న ఇద్దరు పాపం బిచ్చగాళ్ళు వాళ్ళిద్దరు చచ్చిపోవడం ఏంది, పక్కకు కుక్క పండుకుంది అది కూడా చచ్చిపోయింది. అంటే ఎంత దుర్మార్గపు పరిపాలన అయిపోతుందంటే దేన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి. సార్ మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు నియోజకవర్గంలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి మీ హయాంలో మీ మార్కు ఏ రకంగా చూపించుకున్నారు, ఏ రకంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు అని అంటే ఏం చెప్తారు ప్రజలకు? నా హయాంలో గతంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. ఎల్బీ నగర్లో ఉన్న ఫ్లైఓవర్లు అనుకోండి, అండర్ పాస్లు అనుకోండి, లేకపోతే ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగినాయి. మరి ఈ మార్పు అనేది చాలా పెద్ద మార్పు. గతంలో ఇవన్నీ ఏ లేకుండా, ఏ ఫ్లైఓవర్ లేకుండా సమస్యలు ఉంటుండే, ట్రాఫిక్ సమస్యలు అక్కడికి వెళ్ళి ఇక్కడ పోవాలని, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోవాలని అందరూ భయభ్రాంతులు అవుతుండే. అటువంటిది అప్పుడు 10 నిమిషాలు పట్టేది 15 నిమిషాలు పట్టేది ఇప్పుడు 10 సెకండ్లు దాటగలుగుతున్నారు. కాబట్టి ఆటోమేటికల్గా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కేవలం ఫ్లైఓవర్లు కట్టడం వల్లే మొత్తం సమస్యలు పరిష్కారం అయిపోయినాయంటే కాలేదు, ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వాటిని కూడా మేము తప్పనిసరిగా ప్లానింగ్ ప్రకారం చేసి వాటిని కూడా చేస్తాం. ఫ్లైఓవర్లతోటే మొత్తం సమస్య తీరిపోదు. ఇంకా వాటర్ లేని కాలనీలు ఉన్నాయి, డ్రైనేజ్ లేని కాలనీలు ఉన్నాయి, వీధి దీపాలు లేని కాలనీలు ఉన్నాయి, రోడ్లు లేని కాలనీలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చేయాల్సింది మేము తప్పనిసరిగా చేస్తాం. అంటే ఈ టర్మ్లోనన్నా కొంతవరకు చేసే ప్రయత్నం ఉందా? అభివృద్ధి పనులకు ఏమన్నా ప్రభుత్వం మీ మీద కక్షపూరితంగా వ్యవహరించి అడ్డుకట్టేసే అవకాశం? టర్మ్లో ఇంకా కొంచెం స్పీడ్ ఉండాల్సి ఉండే, కానీ ప్రభుత్వం నిధులు ఇస్తలేదు కాబట్టి కొంచెం స్లో డౌన్ అయిపోయింది. ప్రభుత్వం ఏమాత్రం కూడా నిధులు ఇస్తలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏ ఎమ్మెల్యేకు నిధులు ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అంటే మాకు ఎవరు లేరు కాబట్టి, వాళ్ళ పార్టీ ప్రాతినిధ్యం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం. కాబట్టి వీళ్ళకి నిధులు ఇచ్చి లాభం ఏంది, మా పార్టీకి ఏమైనా మంచి పేరు రాదు ఎట్లాగో,
ఎట్లాగూ వాళ్ళకే పేరు వస్తుంది కాబట్టి నిధులు ఇవ్వద్దని చెప్పి నిర్ణయించుకొని హైదరాబాద్ డెవలప్మెంట్ గాదికి వదిలేసాం. మిగతా ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే మీ విషయంలో గతంలో ముఖ్యమంత్రి గారు అనేక మార్లు మాట్లాడుతూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో వదిలేసిపోయారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. ఆ దిశగా ఆ రకంగా మీ మీద ఇప్పటివరకు ఏమైనా ఇబ్బంది పెట్టే పనులు కానీ లేదంటే ఒత్తిళ్ళు ఈ రకమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్ మీ మీద? మరి ఆయన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టిన అంటుండగా ఆయన తెలుగుదేశం పార్టీని ఎందుకు వదిలిపెట్టిన కష్టకాలంలో వల్ల ఓకే మరి ఆయనకేముండాలి? చంద్రబాబు నాయుడు ఆయనకేమి ఇవ్వాలి ఇప్పుడు అంటే వాళ్ళ మార్గాన్ని ఆయన చూసుకున్నాడు. మా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి నేను బీఆర్ఎస్లో చేరిన, అంటే తప్పేముంది? అంటే అనవసరంగా వచ్చినా లేదంటే కాంగ్రెస్లోనే ఉంటే బాగుండు అనే సందర్భాలు సన్నివేశాలు ఎప్పుడన్నా అనిపించిందా సార్? కాంగ్రెస్ తోటి నాకు పీడ విరగడైపోయిందని చెప్పి సంతోషంగా ఉన్నాను. ఏం సార్ అంత పెద్ద మాట? పీడ విరగడైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ లేని పార్టీ. ఎవరు ఏం మాట్లాడతారో ఏం తెలియదు, ఎవరికి ఏం నోటికి లిమిట్ కానీ. కానీ మీరు పార్టీ ఆ పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకొని అదే పార్టీ విమర్శించడం అంటే ఎట్లా చూస్తారు? నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా, నా స్వతగా నేర్చుకున్నా, రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేర్చుకున్నా. కానీ నేను ఎప్పుడు కూడా లైన్ దాటలేదు. ఓకే, ఆ పార్టీ బయటకు వచ్చినాక మాట్లాడుతున్నా. పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలేదు నేను. పార్టీలో ఉన్నప్పుడు నా టికెట్ కట్ చేసి నేను తెలుగుదేశం పక్షానికి ఇచ్చినప్పుడు కూడా మాట్లాడలేదు నేను. నా సొంతంగా మరి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి మళ్ళీ నేను టికెట్ తెచ్చుకొని గెలిచిన అక్కడికి వెళ్ళి అప్పుడు కూడా మాట్లాడే. పార్టీ బయటకు వచ్చినాక మాట్లాడి. సో అది మా పద్ధతి. ఇక పార్టీలో వండుకుంటూ లేఖగా మాట్లాడడము, పార్టీలో వండుకుంటూ పార్టీని దుమ్మెత్తిపోయడం, బ్లాక్ మెయిల్ చేయడం, నాకు ఈ పదవి ఇస్తావా, నాకు ఆ పదవి ఇస్తావా అని చెప్పేసి ఈ బ్లాక్ మెయిలింగ్ పద్ధతి అంతా మేము చేయలేము, మాతోటి కాదు. కాబట్టి ఉన్నన్ని రోజులు క్రమశిక్షణగా ఉన్నా, బయటకు వచ్చినాక నా అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. అధికారం మారిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు అని చెప్పబడే కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్లోకి వెళ్ళి పోచారం లాంటి వాళ్ళు, కడియం లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది వెళ్ళిపోయారు. సో ఆ రకంగా మీకు ఎప్పుడైనా ఆఫర్లు వచ్చింది సార్ కమ్ బ్యాక్ టు గర్వ వాపస్ అని లేదంటే రావాలి? వచ్చింది, మేము రామని కూడా చెప్పేసినాం. క్లియర్ కట్ చెప్పేసి. ఎందుకు సార్ ఏమైనా ఆలోచించకపోయారు? పోతే పదవులో ఇంకేదో పైరవిలో వస్తాయి కదా ప్రోటోకాల్. చెప్పినాగా కాంగ్రెస్ పార్టీలో వచ్చి మంత్రి పదవి వద్దు, మనకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నా. ఏం సార్ ఇన్నేళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు మీరు, ఆ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు హోల్ అండ్ సోల్ గా? అదొక ఆగమాగం పార్టీ, ఇంకెంతకన్నా ఎక్కువ ఏం చేయాలి? ఎందుకు సార్ అంత పెద్ద మాట అన్నారు? అంతే, ఆగమాగం పార్టీ ఆగమాగానే వచ్చింది, ఆగమాగానే పోతుంది. మీరు అనుకుంటున్నారా భవిష్యత్ మళ్ళీ బీఆర్ఎస్ లో నాకు ఉండబోతుంది, మళ్ళీ ఎల్బీ నగర్ కావచ్చు లేదంటే బైఫర్కేస్ డీలిమిటేషన్ ఇంకే నియోజకవర్గం అయినా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు, భవిష్యత్తులో మంచి స్థానం ఉండబోతుంది అనే ఆలోచనలో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా? అంటే ప్రజలకు సేవ చేసుకుంటూ పోవడమే మా లక్ష్యం. అందులో రావచ్చు రాకపోవచ్చు, ఆ తర్వాత విషయం. మంచి స్థానం రావచ్చు రాకపోవచ్చు, ప్రజలకు సేవ చేయాలి. నేను అనుకున్న పనులన్నీ ప్రజలకు అందించాలి. నాకు కొన్ని ప్రణాళికలు, కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. దానికి నిధులు కావాలి. అధికారం వచ్చిందనుకో, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొందరగా వేగవంతంగా అవుతుంది, అధికారం రాకుంటే స్లోగా అవుతాయి. అది ఎట్లా సార్ గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధులు ఇప్పుడు ఇంకా 2.5-3 ఏళ్ళు సమయం ఉంది మీకు. ఈ 3 ఏళ్లలో చేయగలుగుతాం లేదంటే చేయాలనే ఎట్లా మీకు అది ఎట్లా సాధ్యమయ్యే అంశం అంటారు? చేయగలుగుతానన్న నమ్మకం అయితే నాకేం వస్తలేదు. ఎందుకంటే స్పష్టంగా మీరు ముఖ్యమంత్రి గారే చెప్పిండు, నా పుట్ట చీల్చిన ఒక పైసలు లేవని చెప్పిండు. ఆయన చెప్పినాక అధికారులు కూడా ఈ మధ్యన అదే పదాన్ని వాడుతుండ్రు. ఇంతకుముందుకు ఏమో అధికారులు చూస్తా చేస్తాను, రేపు పొద్దున మళ్ళీ వస్తారు రాంటి కలుగుతాను, ఏదో ఇప్పుడు 10 కోట్లు అడుగుతుండగా ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇస్తాము ఇప్పుడు ఈ రోడ్లు వేసుకొని, మిగతా తర్వాత చూద్దాంలే అనుకుంటుంటుంది. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ప్రభుత్వం నుంచి మాకు నిధులు ఇప్పిండి మీ పనులు చేస్తాం అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి నుంచి మాకు నిధులు ఇప్పిస్తే వాళ్ళు పనులు చేస్తారంట. మరి ఆ విధంగా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే పని చెప్తే అధికారులు వినకపోవడం ఏంటి సార్? ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ నియోజకవర్గంలో పరిస్థితులు ఉన్నాయా? అధికారులు దగ్గర డబ్బు ఉంటే చేస్తారండి. ఇలా డబ్బు లేదు, జిహెచ్ఎంసీలో డబ్బు లేదు, వాటర్ వర్క్స్లో డబ్బు లేదు కాబట్టి ప్రభుత్వం అసలు పట్టించుకుంటలేదు. ప్రభుత్వం సహాయం చేయాల్సి ఉండే, చేసుకుంటా హైదరాబాద్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మంచి చూసుకోవాల్సి ఉండే. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ గాలికి వదిలేసిండ్రు. అదేవిధంగా వాటర్ వర్క్స్లో డ్రైనేజ్ పనులు కానీ, మంచినీటికి సంబంధించిన పనులు కానీ జరుగుతలేవు. అందులో కూడా డబ్బు లేదు. ఇంకా ఏ దాంట్లో డబ్బు లేకపోయేవారికి ఏంటంటే ప్రభుత్వం ఏ పని చేయలేకపోతుంది. డబ్బులు లేవు అని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీరు మాట్లాడుతున్నారు. ఈ డబ్బు లేకపోవడానికి గత ప్రభుత్వాలే కారణం. దాదాపు 7.5-8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది, దానికి మితి కట్టడానికే మాకు సరిపోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చూడండి, ఫస్ట్ థింగ్ 8 లక్షల కోట్లు అనేది చాలా తప్పది. కేవలం 4 లక్షల కోట్లే అప్పు చేసి. ఎట్లా చూడాలి సార్? ఒక మంత్రి అంటాడు 3.5 లక్షల కోట్లని ఒక ఆయన అంటాడు, 6 లక్షల కోట్లని ఒక మంత్రి అంటాడు, 7 అని 8 అని ఒకరు. ఎట్లా హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చూడండి, స్పష్టంగా అర్థమైపోతుంది దాన్ని. నెంబర్ 1. నెంబర్ 2,
డబ్బు లేనప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పున్నప్పుడు మీరు అలవి కాని హామీలు ఎలక్షన్లో ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు తెలియదు ఇన్ని అప్పులు ఉన్నాయని మాకు తెలియదు అంటే ఇదే శాసనసభలో ఇదే బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఉండేగండి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్లో అప్పులు ఎన్ని లేకపోతే ఆదాయం ఎంత ఖర్చు ఎంత అని స్పష్టంగా చూపెడతాం కండి అవన్నీ చూసిన వ్యక్తి ఇలా బాండ్ పేపర్లు తీసుకుని ఎలక్షన్లో ఓట్లు వేయండి అని చెప్పి మీకు బాండ్ ఇస్తున్నా ఈ బాండ్ ఇస్తున్నా అని చెప్పి అన్ని బాండ్ పేపర్లు రాసి ఇవాళ ప్రజలకు ఇచ్చిండ్రు. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చిండ్రు ప్రజలకు? మీరు అప్పులు ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఇవ్వద్దు కదా. అయ్యా ఇంత అప్పులు ఉన్నాయి మేము చేద్దాం అనుకున్నాం కానీ మేము చేయలేము, మాకు ఓటు వేయండి, కానీ ఒకసారి వేస్తే మేము ఆలోచన చేస్తాం, ఆదాయాన్ని పెంచి మీకు ఇస్తామన్న సంగతి చెప్పాలిగా. అంటే ప్రజల్ని ఇక్కడ మోసం చేసినట్టుగా, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని ఇలా ప్రజలను మోసం చేసినట్టుగా. అంటే కేవలం అధికారం కోసమే అలవి కాని హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలతో ఓట్లు వేయించుకొని మోసం చేసిండ్రు రాష్ట్ర ప్రజల్ని. కాబట్టి ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె దింపాలని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం వచ్చింది, మేము మార్పు చేసినాం అని అంటున్నారు. ఏం మార్పు కనిపిస్తుంది సార్? మీకు ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయంటే? మార్పు అంతా రాష్ట్ర ప్రజలకు బాగా కనిపిస్తుంది. ఎందుకైనా పొరపాటు చేసాం బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకొని అని చెప్పి స్పష్టంగా ఏమంటారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను గౌరవించినాం, తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చినాం, లేదంటే తెలంగాణ గీతాన్ని జాతీయ గీతంగా చేసినాం, ఈ రకమైన అనేకమైన పనులు చేసినాం అంటారు. లేదంటే విగ్రహాల్లో మార్పు తీసుకొచ్చినాం, నిజమైన తెలంగాణని చూపించే ప్రజెంటేషన్ చేస్తున్నాం అని. ఇప్పుడు అంటే చూడండి, ఫస్ట్ థింగ్ అధికారంలోకి వచ్చినప్పుడు మేము జాతీయ గీతాన్ని మార్చినాం, విగ్రహాన్ని మార్చినామని కాదండి, పేద ప్రజలకి ఏం ఒరిగింది అనేది ఫస్ట్ ముఖ్యం. ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెప్తా వినండి తేడా. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పేద ప్రజలు కూడా చాలామంది ఉండే, అనేక రకాలుగా ఇబ్బంది పడుతుండే. ఒక గ్రామంలో మంచినీటి కోసం ఒక 2-3 కిలోమీటర్లు పోయి బిందెలలో నీళ్ళు ఎత్తుకొని వచ్చి ఆ 2 బిందెలతోటే వాళ్ళు స్నానం చేయాలి, ఒక బిందెతో నీళ్ళు తాగాలి, అడ్జస్ట్మెంట్ చేస్తుండే. దాని తర్వాత కేసీఆర్ గారు అయితే ప్రభుత్వంలో ఫస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే మిషన్ భగీరథ అని పేరు మీద పెట్టేసి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చిండో అప్పుడు ఈ 2 బిందెలు నెత్తి మీద ఎత్తుకొని దూరం పోవాల్సిన అవసరం లేకుండే, వాళ్ళే ఇంట్లో నల్ల ఇప్పంగానే నీళ్ళు వస్తుండే. దాని తర్వాత 2 బిందెలు కాకుండా 6 బిందెలు వాడుతుంది, 6 బిందెలు వాడుతుండే, చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే బావుల దగ్గర పోయి కరెంట్ మోటార్లు వేసుకునే ప్రాసెస్లో రాత్రిపూట 3 గంటలకు 4 గంటలకు లేచిపోవాలి, కరెంట్ మోటార్లు వేయాలి. మరి అది ఎప్పుడు లో వోల్టేజ్తో ట్రిప్ అవుతుందో తెలియదు, మరి పోత తోవలో ఏ పాము గరుస్తుందో తెలియదు. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏముంది, 24 అవర్స్ కరెంటు తక్కువ మోటార్ వేసేస్తే బాగా ఇదవుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించి అనేక ఫ్లైఓవర్లు కట్టి కొత్త రోడ్లు కూడా క్రియేట్ చేసి కొత్త రోడ్లు వేసిండ్రు. కొత్త రోడ్లు వేయడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఈజన్ అయిపోయింది. ట్రాఫిక్ ఈజన్ కావడం, ఆ ప్రత్యక్షంగా అభివృద్ధిని కళ్ళతోటి చూసింది కాబట్టి అలా హైదరాబాద్లో మొత్తం కూడా పట్టం కట్టిండ్రు. ఈ మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ 1.5 ఇయర్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఉందా? వాళ్ళు చెప్పినే పూర్తి కాలేదు హామీలు, ఇంకా చెప్పినే పూర్తి కాలేదు. పాత ఈ అభివృద్ధి కార్యక్రమాలని మొత్తం కుంటుపడేసేసేసారు. కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏం కళ్ళగడతలేవు. అప్పటికి ఇప్పటికి ఉన్న మార్పు ఇది. ప్రజలు అది ఫీల్ అయినరు, ఇక్కడ ఫీల్ అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళు రాష్ట్రంలో లేకుండా చేస్తా, ఆ పేరు ఇంకోసారి కేసీఆర్ అనే మొక్కని మొలవకుండా చేస్తా అని అంటాడు. కానీ తెల్లారులేస్తే ఇదే మన మిస్ వరల్డ్ వాళ్ళని తీసుకొచ్చి యాదాద్రికి తీసుకుపోతాడు సెక్రటరీ అండి. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే నువ్వు పోయి పీపుల్స్ ప్లాజా టేబుల్ బెంచ్ చేసుకొని కూర్చున్నాడా, ఆడ కూర్చొని పరిపాలన సాగించు. కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్లో కాదు. మరి వాళ్ళని తీసుకుపోయి దండం పెట్టాలంటే ఎక్కడో ఏదో సాయిబాబా గుడి తెలిసినారు, సాయిబాబా గుడికో లేకపోతే ఎక్కడో కర్మంగడ్ దేవాలయానికి తీసుకుపో, కానీ యాదాద్రి కాదు తీసుకుపోవాల్సింది. ఇవన్నీ కేసీఆర్ గారు కట్టించినాయా? ఇవన్నీ చెరపగలుగుతావా నువ్వు? చెరపలేవు, ఇవన్నీ చెరపలేవు. అది నీతోటి కూడా కాదు. కానీ ఏదో మాట్లాడాలి, ప్రజలకు ఏదో చెప్పాలి, ప్రజలకు ఏదో మెస్మరైజ్ చేయాలని చెప్పేసి అనుకునే కార్యక్రమాలు తప్ప కేసీఆర్ కట్టిన ఏది కూడా నువ్వు ప్రజల గుండెల నుంచి తీసేయలేవు, ఏది చెరిపేయలేవు. ప్రజలకు స్పష్టంగా ప్రజలు ఫీల్ అవుతుండ్రు దాన్ని, ఇది కేసీఆర్ గారు చేసిండ్రు గతంలో లేకుండే అని. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు కేసీఆర్ గారు లేని లోటును స్పష్టంగా చూస్తున్నారా సార్? ఎందుకంటే హైదరాబాద్ విషయంలో చూసినాం మనం ఒక డైలాగు, కేసీఆర్ అన్న నువ్వు ఏడున్నావు రావాలి, మీరు రావాలని చెప్పిన సందర్భాలు చూసినాం. అంటే కేసీఆర్ గారు లేని లోటు ఈ 1.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందంటారా? అర్థమవుతుంది, తప్పనిసరిగా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి అది ఫీల్ అవుతుండ్రు. కాబట్టి ఫీలింగ్ అంటే అదండి. ఏదో నోటి మాటలు ముఖ్యమంత్రి ఇట్లా చెప్తుండ్రు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్తుండ్రు కానీ అని కాదు, ప్రజలు ఏమని ఫీల్ అవుతుండ్రు అనేది ముఖ్యం. అంతేనా? లేదంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్ష పార్టీ 1,00,000 కోట్లతో బలంగా ఉంది, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్, పేడ్ ఛానల్స్ పెట్టి మా మీద
నిరంతరం దుష్ప్రచారం చేపిస్తున్నాడు, అసలు నిజమైన జర్నలిస్ట్ లేవుడు, నిజమైన ఛానల్ ఎవరిది, ఏంది పరిస్థితి అంటాడు. అంటే యూట్యూబ్ ఛానల్ స్వతంత్రంగా వాళ్ళకి ఏ అభిప్రాయం ఉన్నా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని ఎండగడతారండి. ఓకే, ఎవరికి దోచినట్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్, అలా అనేక రకాల ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్లో చాలా మంది గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కూడా ఆయన విధానాలను కూడా నచ్చక చాలా మటుకు విమర్శించారు. అప్పుడు విమర్శించినప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చెప్పి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టుకునే కెపాసిటీ లేదా? అప్పుడు కూడా కెపాసిటీ ఉండేగా. మరి అప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కేసీఆర్ గారి విధానాలను విమర్శించరుగా. మరి ఎందుకు విమర్శించినప్పుడు వారి వారి ప్రత్యేకంగా రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే వాళ్ళకి తోచిన విధంగా ఇది అన్యాయం ఇది న్యాయం అని చెప్పి యూట్యూబ్ ఛానల్లోకి అనిపిస్తుంది. అన్యాయాన్ని ఎండగట్టిండ్రు, న్యాయాన్ని సమర్థించిండ్రు. అప్పుడు ఆ రోజులో ఇది జరుగుతుంది మంచిది, ఇది బాగానే ఉందని చెప్పిండ్రు. కాబట్టి ఆ రోజు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని పెట్టుకోవాలంటే పెట్టుకోలేకనా. ఇవన్నీ కూడా ఏంటంటే ఒట్టిగా వాళ్ళ కుటుంబాల మీద ఏదో ఒక విధంగా దుమ్మెత్తిపోయాలి, వాళ్ళని బదనాం చేయాలి, ఆయన ఆనవాళ్ళని చెరిపేయాలనే ప్రయత్నం తప్ప ఎప్పుడు కూడా చెరిపేయలేరు. ఆయనతో కాని పని. అంటే ప్రభుత్వం ఇచ్చే హామీలు ఇటు పథకాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి వస్తున్న పనులు కావచ్చు. హైదరాబాద్ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం ఇస్తున్నారు సార్. ఆ సన్న బియ్యం రేషన్లలో వస్తలేదంటారా? 200 యూనిట్ కరెంట్ వస్తలేదా? వాళ్ళు 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ వర్తిస్తలేవంటారా నగర ప్రజలకు? అంటే ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టిన, రాజశేఖర రెడ్డి గారు పెట్టినా కానీ ఆ మహానుభావుడు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం చాలా బ్రహ్మాండంగా ఉంది, మంచి ఫలితాలు ఇస్తుంది, పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాని పేరు మార్చా, దాన్ని క్యాన్సిల్ చేయ, అదే విధంగా కంటిన్యూ చేస్తా అని చెప్పేసి దాంట్లో ఇంకా అనేక రోగాలను అలా కలిపేసి దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేసి అందులో బీమా కూడా ఎక్స్పాండ్ చేసినప్పుడు అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంకా వీళ్ళు చేసింది ఏముందండి? ఇలా ఈయన కొత్తగా వచ్చి చేసింది ఏముంది? ఈయన ముద్ర ఏముందండి? ఈయన ముద్ర ఏం లేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పి దానికి 200 నిబంధనలు పెట్టిండు. 200 నిబంధనలు పెట్టే వరకే అలా 2000 మంది రావాల్సింది 20 మందే వస్తున్నారు. అలా ఆ నిబంధనలకు అనుగుణంగా 20 మంది వస్తున్నారు. వాళ్ళకి ఫ్రీ ఇచ్చి 200 యూనిట్ల కరెంటు మాఫ్ ఇస్తున్నా అని చెప్తే ఎట్లా అండి? అంటే ఇవన్నీ కూడా మసిపూసి మారడికాయ చేసే స్కీమ్స్ ఇవన్నీ. కాబట్టి వీటి వల్ల ప్రజల జీవనం విధానంలో మెరుగు కాదు. ఎప్పుడైతే మంచినీటు, మంచి సరైన కరెంటు, సరైన రోడ్డు వ్యవస్థ, మంచి పాఠశాలలు, మంచి హెల్త్ ఇవి ఇస్తేనే అప్పుడే వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది. నిన్న మొన్న సామాజిక మాధ్యమంలో ఒక క్లిప్పింగ్ చూసిన సార్, చూపిస్తాను నేను మీకు. అది మధుయాస్కి గౌడ్ గారు మాట్లాడుతూ ఎల్బీ నగర్కి సుధీర్ రెడ్డి గారు కేవలం నామమాత్రం ఎమ్మెల్యే, కానీ నిజమైన ఎమ్మెల్యే నేనే, ప్రజలందరూ పొద్దున్న లేస్తే సమస్యలు ఉన్నాయని చెప్పి రిప్రజెంటేషన్లు పట్టుకొని నా ఇంటికి వస్తున్నారు, అధికారులకు నేనే ఫోన్లు చేస్తున్నా, నా వల్లనే సమస్యలు పరిష్కారం అవుతుంది, ఆయన ఏదో నామమాత్రంగా ఉన్నాడు తప్ప ఆయనతో అయ్యేది లేదు పోయేది లేదు అనే రకంగా మాట్లాడుతుండు. అంటే ఎల్బీ నగర్కి ఎమ్మెల్యే ఎవరు అనుకోవాలా? సుధీర్ రెడ్డి గారు అనుకోవాలా? మధుయాస్కి గౌడ్ గారు అనుకోవాలి? ఎట్లా? సరే, ఆయన అనుకుంటే నేను ఏం చేసేది? కనీసం ఇప్పటికైనా నిజామాబాద్లో జరిగిన అవమానం, ప్రజల చేత తిరస్కరించబడి చీత్కరించబడి పారిపోయి వచ్చిన మధుయాస్కి గారికి ఇక్కడికి కనీసం ప్రజలతో బాగుండాలన్న కనీస ఆలోచన వచ్చినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఓకే, అంటే ఇదివరకు వారికి ఆలోచన లేకుండానే ఆడ చిత్కరించింది కండి. ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఒక స్టేట్ ఒక 2-3 జిల్లాలు దాటి వచ్చిందంటే అర్థమైంది పారిపోయి వచ్చినట్టే కండి. నా రాజకీయ జీవితం ఇలా మలక్పై ఎల్బీ నగర్ లో స్టార్ట్ అయిందండి. నేను రేపు పొద్దున నాకు టికెట్ కాదు ఇక్కడ ఎల్బీ నగర్ లో వద్దు, ఉండొచ్చండి. నాకు ఇప్పుడు నేను ఇక్కడ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, నా విలేజ్ నల్గొండలో. రేపు నల్గొండలో ఇప్పుడు మనం రావణపేట కాన్స్టిట్యున్సీ జనరల్ అయిపోతే నేను పోయి రావణపేటలో పోటీ చేస్తా అంటేనే దాని అర్థమైందండి ఇక్కడ నన్ను ప్రజలు తిరస్కరించి రేపు భవిష్యత్తులో నాకు ఓటు వేయరని చెప్పేసి అనుకుంటేనే కానీ నేను రావణపేట పోతా, అంతే కదండి. అదే విధంగా ఆడ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా నాకు పట్టం కట్టరు, ఎప్పుడు ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి భయభ్రాంతులై రాజకీయ జీవితాన్ని పొడిగించుకుంటామని చెప్పేసి ఎల్బీ నగర్ పారిపోయి వచ్చిన పెద్ద మనిషి ఆయన. అటువంటి మనిషి ఆయన మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. ఆయన మాట్లాడుకోమని చెప్పు, నేను చేసే పనులు నేను చేస్తా, ఆయన చేసే పనులు ఆయన చేయమని చెప్పు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే బాగా అవినీతి చేస్తాడు, ఇన్నేళ్లుగా చేసిన అవినీతిని నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా, అనేకమైన అవినీతిని నా దగ్గర ఆధారాలతో భవిష్యత్తులో కార్యాచరణలు ఉంటాయి ఆయన మీద అని చెప్పి మాట్లాడతాడు అప్పుడప్పుడు. సో ఏ రకమైన 18 నెలలు కావస్తుంది, నీకు ఏమి అవినీతి? నీ ప్రభుత్వమే ఉంది, ఇంకో 300 నెలలు బాకీ ఉంది, 300 సంవత్సరాలు బాకీ, రోజులు లెక్క పెడుతున్నారా సార్? 300 సంవత్సరాలు బాకీ ఉంది. నేనేమో అవినీతి చేసినో, ఏడా భూ కబ్జాలు పెట్టినో, ఎవరి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకున్న సంగతి
ఇలా నువ్వు బయట పెట్టు. ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? మీరు ఎక్కడ అంటే చేసిన సందర్భాలు లేవంటారా? అంటే చెట్టమని ఆయన పెడితే అయిపోతుంది, ఆయన పెట్టమను, ఇంకా బీజేపీ నాయకుల్ని పెట్టమను, ఎవరైనా పెట్టమని సవాల్. ఇప్పుడు అంతా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి అవును. ఎల్బీ నగర్లో విచిత్రంగా. సరే అందరిని కలిపి పెట్టమని చెప్పండి, ఏమైతుంది దాని మీద? భవిష్యత్తులో మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా బీజేపీ కాంగ్రెస్ కలిసి వస్తే? ఏమైనా చేస్తే ఇబ్బంది అవుతుంది అబ్బా, ఏం చేయకుండా ఉట్టిగా రాజకీయ ఆరోపణలు చేస్తే దానివల్ల ఏముంటుంది? ప్రజలు విని విని విసిగిపోయి వీడు ఇట్లనే వాగుతుంటారు అని చెప్పి అనిపిస్తుంది. ఒక గల్లీలో ఒక రోడ్ వేయాలంటే ఎమ్మెల్యే గారికి 20% పోవాల్సిందే, లేదంటే ఒక స్ట్రీట్ లైట్లు రావాలంటే, లేదంటే ఇతర అంశాలల్లో ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇయ్యంది ఒక పెన్ను కదలదు సుధీర్ రెడ్డి గారు అని చెప్తారు. పోయి ఆడ కాంట్రాక్టర్లు అడగండి. ఎల్బీ నగర్లో ఇప్పుడు గత 20-30 సంవత్సరాలుగా చేస్తున్న పనులను కాంట్రాక్టర్ని అడగండి, ఎవరు డబ్బులు తీసుకుంటారో అడగండి. అప్పుడు మీకు ఎవరి పేర్లు వస్తే అలా పేర్లు వేయండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఏ ఒక్క కాంట్రాక్టర్ నుంచి కూడా ఇప్పటిదాకా 40 సంవత్సరాల నుంచి ఒక రూపాయి తీసుకోలేదు. క్లియర్ కట్ గా తీసుకునే వాళ్ళు మా నియోజకవర్గంలో ఉన్నారు. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందు అంత స్పిరిచువల్ గా అంత కాన్ఫిడెన్షియల్ గా ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే మేము ఆ విధంగా ఉన్నాం కాబట్టి 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు వండుకుంటూ ఏ రోజు కూడా ఒక రోజు ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు, ఒక బిల్డింగ్ కట్టేవాని దగ్గర ఒక రూపాయి అడగలేదు, ఎవరి సొమ్ము తినలేదు కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా గట్టిగా చెప్పగలుగుతాం. ఏదైతే మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో పెట్టిన డీటెయిల్స్, ఇప్పుడు రీసెంట్ గా పోటీ చేసినప్పుడు పెట్టిన డీటెయిల్స్ లో మీ స్థిరాస్తులు ఏమన్నా పెరిగినాయా సార్, తగ్గినాయా, లేదంటే అంతే ఉన్నాయా? ఎట్లా చూసుకుంటే అయిపోయింది, మొదటిసారికి మూడోసారికి చూసుకుంటే తెలిసిపోతుంది. ఓకే, తెలుసుకుంటే అప్పుడు ఇలా తేడాలు ఉన్నాయని అప్పుడు అడగండి చెప్తా. అంటే మీ స్థిరాస్తులు పెరిగినాయా తగ్గినాయా అంటున్నారు? అంతే ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి అంతే ఉన్నాయి, ఇంకా కరిగిపోయినాయి అంతే, పెరిగినాయి ఏం లేవు. అంత చెప్పంగానే అంటే సామాన్యంగా ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే సార్, గెలవక ముందు ప్రజలలో ఉంటారు ఏ నాయకుడు అయినా కూడా, గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా సమస్యలు వినడు, లేదంటే పెద్ద పెద్ద విల్లాలల్లో ప్రజలకు దూరంగా ఉంటారు అనే ఒక ఉంటుంది. సో ఈ రకంగా మీ దగ్గర కూడా అదే రకమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా, లేదంటే నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా కూడా ఇదే ఇన్విటేషన్, ఇదే మర్యాదలు చేసి వాళ్ళ సమస్యలు వినే పరిస్థితి? అది ఆ ప్రశ్న మా ప్రజలు నడితే బాగుంటుంది, నేను చెప్తే బాగుంటుంది. నేను ప్రజల్లో ఉంటున్నా లేకపోతే ఇంటికి పరిమితం అవుతున్నా అనే సంగతి మా ప్రజలు నడితే వాళ్ళు చెప్తే, వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాం. మీ ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్పంగానే మీ నియోజకవర్గంలో ఒక 2 ఓటర్లకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ పోతున్నా, ఏంది పరిస్థితి స్థానికంగా అని చెప్పిన. అందులో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అది మరి మీ ఆయన అభిమానుడా ఓటరా నాకు తెలియదు, ఏమన్నాడంటే లేదు ఎమ్మెల్యే గారు బాగానే రెస్పాండ్ అవుతాడు, కాకపోతే అప్పుడప్పుడు కాల్స్ అటెండ్ చేయడు తప్ప, దగ్గరికి వెళ్తే అన్ని చేస్తాడు, అండ్ మోర్ ఓవర్ ఆయన జేబులో ఒక 100 రూపాయలు ఉందనుకో, మనలాంటి వ్యక్తులకు 70 రూపాయలు ఇచ్చి తను సంతోషిస్తాడు, అటువంటి మేనరిజం కలిగిన వ్యక్తి అని చెప్పిండు. సో ఎందుకు ఆ మనిషి ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది? ఏమంటే నాకు కాల్స్ అటెండ్ చేయమంటే అన్ని కాల్స్ అటెండ్ చేస్తా. ఈ రాష్ట్రంలో అత్యధిక ఫోన్లు అటెండ్ చేసేది నేనే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ గంట సేపు నుంచి ఇంటర్వ్యూ తీసుకున్న ఫోన్ అక్కడ పక్కకు పెట్టిన, ఎన్ని కాల్స్ వచ్చినా తెలియదు. దాని తర్వాత మనం ఈ ఖాళీ అయిపోగా నేను బయటకు పోయేటప్పుడు ఆ కాల్స్ అన్ని అటెండ్ చేస్తా. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో అటెండ్ చేయలేను, పొద్దున్న నుంచి రాత్రి దాకా బిజీ ఉండడం వల్ల మిస్డ్ కాల్స్ అటెండ్ చేయలేను. తెల్లారి ఫోన్ చేస్తా, నా లక్షణం ఏదో ఒకటి మాత్రం మళ్ళీ నా అలవాటు అది. ప్రతి వ్యక్తికి దాదాపు నాకు ఫోన్ చేసిన వ్యక్తికి ఒక రోజు బిజీ ఉండి కాల్ చేయలేకపోతే నెక్స్ట్ డే నా నుంచి ఫోన్ వస్తుందని చెప్పి మా ఎల్బీ నగర్ ప్రజలకు 100% తెలుసు. కాబట్టి అత్యధిక కాల్స్ అటెండ్ చేస్తా. కానీ మొన్న ఈ మధ్యన నాకు కొంచెం చాలాసార్లు నాకు 4-5 టైమ్స్ కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ ఫోన్లు మాట్లాడడం వల్ల హెడేక్ జర రావడం మొదలుపెట్టింది. డాక్టర్ కూడా చెప్పిండు కొంచెం ఎక్కువ ఫోన్లు మాట్లాడకుండా, అంటే కొంచెం తగ్గించిన అంతేగాని కాల్స్ అటెండ్ చేయకపోవడం అంటే ఏం లేదు. ఎట్లా సార్, మా రానున్న డివిజన్ ఎన్నికలు ఉన్నాయి మన జిహెచ్ఎంసీలో. సో మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుంది, ఏం చెప్పదలుచుకున్నారు అపోజిషన్ పార్టీలకు? ఈసారి ఖచ్చితంగా 11 డివిజన్లు మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. సార్ మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఒక్కసారి మళ్ళీ చెప్తారా? ఇది కెమెరా ముందులోనే చెప్తున్నాండి, కెమెరా రికార్డ్ అవుతుంది. ఓకే, కెమెరా రికార్డ్ అవుతుంది. 11 డివిజన్లు గెలుస్తామని. ఎందుకంటే 11 డివిజన్లో ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క ప్రవర్తన ప్రజలు స్పష్టంగా ఈరోజు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బాగా సేవ చేసింది ప్రజలకు, అప్పుడు వాళ్ళని మిస్ చేసుకున్నామన్న భావన ఈరోజు ప్రజల్లో ఉంది. సార్ పార్టీ వేదికలు ఏవైనా లేదంటే రాజకీయ పరిస్థితులు ఏవైనా ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో, అరే ఈ రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చినాం, మన అవసరమా మనకి, ఇది ఏదన్నా ఉంటే వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటుంటే బాగుండు కదా, ఈ తలకాయ నొప్పి ఎందుకు, లేదంటే ఈ స్ట్రెస్ ఎందుకు అనే రకమైన పరిస్థితులు, లేదంటే కుటుంబానికి దూరంగా ఉండాలి, ఏంటిది అనుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్ మీ జీవితంలో? రాజకీయాలకు వచ్చిన 1 సంవత్సరానికి అటువంటి పరిస్థితి వచ్చింది. ఓన్లీ 1 ఇయర్కే? 1 ఇయర్కి వచ్చి సార్ ఇక్కడ రాజీనామా చేసి అమెరికా వెళ్ళిపోయినా. మళ్ళీ సార్ కార్పొరేటర్గా 86లో ఎన్నికైనా, 86లో ఎన్నికైపోయినాక 87లో డిగ్రీ కథం కాగానే అమెరికా వెళ్ళిపోయినా రాజీనామా చేసి.
ఎందుకు వెళ్ళిపోయినంటే రాజకీయాలంటే ఏదో చాలా బ్రహ్మాండంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి బాగా ప్రజాసేవ చేయొచ్చు అంతా బాగుంటుంది ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి. ఎథిక్స్ మోరల్స్ ఉంటాయని అనుకున్నా కానీ ఈ ఎథిక్స్ మోరల్స్ ఏం కనిపిస్తలేవు, ఈ రాజకీయాలు మనతో చేయలేమని చెప్పేసి రాజీనామా చేసి. అంటే రాజకీయం అంటే ఆర్థిక పరమైన అంశంతో ముడిపడి ఉందని ఆ రోజుల్లో ఆ రకమైన ఆర్థిక పరం కాదు, ఆర్థిక పరం అనేది ఆ రోజు ఆలోచన కూడా లేదు, అసలు ఆ డైవర్షన్లో ఆలోచన కూడా అసలు లేదు. కానీ ప్రజలు మాట్లాడే పద్ధతి, చుట్టూ ఉన్న సొసైటీ మాట్లాడే పద్ధతి, అట్మాస్ఫియర్. నా సహచర రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతి, నాకన్నా సీనియర్స్ అందరూ అవును సార్. చాలా సీనియర్స్, వాళ్ళు మాట్లాడే పద్ధతి చూసి ఇంత గలీజ్గా మాట్లాడుతుండ్రు, ఇది మాట్లాడుతుండ్రు, ఈ విధంగా ఉంటారు రాజకీయాలు, ఈ రాజకీయాలు నేను చేయలేని చెప్పి రాజీనామా చేసి అమెరికా వెళ్ళిపోయినా. ఓకే. మా నాన్న ఏం చేసింటే నేను రాజీనామా చేసిన లెటర్ కార్పొరేషన్కి మేయర్కి అందజేయలేదు. ఓకే. మేయర్కి అందజేయలేక పక్కకి పెట్టి ఆపేసి మేము ముగ్గురం అన్నదమ్ములం, మాకు చెల్లెళ్ళకి ఇట్లా వరలేరు సార్. 87లోనే అమెరికా వెళ్ళిపోయినాక దాని తర్వాత ఒక 8 months 6 months తర్వాత మా ఫాదర్ ఫోన్ చేసి, నీకు చిన్న ఏజ్లో నువ్వు కార్పొరేటర్ పోయినావు, ఇంకా నీకు భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు తొందరపడి ఆ నిర్ణయం తీసుకోకు. అప్పటికి నాకు రాజీనామా సబ్మిట్ చేయాలని తెలిసింది. మా నాయనను ఒత్తిడి చేస్తున్నాను సబ్మిట్ చేయమని, వద్దు అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి మళ్ళీ వెనక్కి రప్పించినప్పుడు ఈ 8 నెలల గ్యాప్లో నా నియోజకవర్గంలో నా మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. అప్పుడు వాటర్ ప్రాబ్లం బాగుంటుండే, కార్పొరేటర్ లేడే ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయిందని చెప్పి రకరకాలుగా నా రాజకీయ ప్రత్యర్థులు ప్రతిపక్షాలు అందరూ కూడా దుమ్మెత్తిపోతుండే. నేను వచ్చి మళ్ళీ సరే చేద్దామని చెప్పి మళ్ళీ నేను రాజకీయాలు యాక్టివ్ చేద్దామని చెప్పి పోతే నేను బాగా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నా. ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా అంత పట్టుదల ఎక్కువైంది నాకు. దీన్ని చేపట్టింది. మళ్ళా 1 yearలో ఎక్కడైతే నాకు వ్యతిరేకమైన మొత్తం అందరూ కూడా నాకు మళ్ళీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించని చెప్పి పాజిటివ్ యాంగిల్ వచ్చి ఫుల్ టైం పని చేసాను. అప్పటి నుంచి పని చేసుకుంటే ఇదే విధంగా వస్తున్నా. అదే విధంగా ఈరోజు కూడా రాజకీయాల్లో. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటుంది సార్? మేడం గారు కావచ్చు, లేదంటే మీ బ్రదర్స్, లేదా మీ పిల్లలు, ఎట్లా వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది? నా వైఫ్ చాలా పాపం చాలా యాక్టివ్. నా ఎలక్షన్స్ ఆమె కూడా ప్రజాసేవలో ఉంటుంది కదా, ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటుంది. నాకు ఎలక్షన్లో బాగా తోడుగా ఉంటుంది, నాకు చాలా భారం తగ్గిస్తుంది. నా పిల్లలు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, కానీ ఒక్కడు మొన్న ఎలక్షన్స్లో కొంచెం వచ్చి కొంత తిరిగింది. ఎప్పుడు నా పిల్లల్ని గుర్తుపట్టరు ఎవరు కూడా. మా నియోజకవర్గంలో చాలా అతి కొద్ది నా దగ్గర స్నేహితులే తప్ప వేరే ప్రజల వరకు కూడా నాకు నా పిల్లల్ని గుర్తు. సార్, మీ పిల్లల్ని కూడా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచన మీకు లేదా? లేదా వారసత్వం అంటారు కదా రాజకీయం అంటే? ఇప్పటిదాకా చేయొద్దని అనుకునే దూరం పెట్టినా, ఇప్పటిదాకా దూరం సక్సెస్ఫుల్గా పెట్టగలిగిన. రేపు భవిష్యత్తులో చెప్పలేను నేను. ఇప్పటిదాకా అయితే దూరం పెట్టగలిగిన. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ థాట్స్, వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లుంటాయి అంటే ఆ వాసన కూడా వాళ్ళకి తగలనీయలే ఎక్కువ. వాళ్ళకి ఇప్పటిదాకా తగలనీయకుండానే దూరం పెట్టిన. రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో నేను చెప్పలేను. అంటే ఒక ఇన్నేళ్ల రాజకీయ నాయకుడుగా రాజకీయం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు ఒక మాటలో? అంటే దీనికి రాజకీయానికి చాలా ఓర్పు, సహనము, అన్ని రకాలుగా కావాలి. ఎందుకంటే ఎంత ఓర్పు అంటే ఎదుట మనిషి అనేక రకాల అసత్య ప్రచారాలను మన ముందర మాట్లాడుతున్నా కానీ మనం ఏం రియాక్ట్ కావద్దు. ఎన్నో రకాలుగా ఇది ఉంటుంది. అంటే ఒక రకమని కాదు రాజకీయాలు అంటే, ఒక రకమని కాదు. ప్రజలు కాదు, మన తోటి ఇతర పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడగలుగుతారు. ఒకటని కాదు, ఏదైనా మాట్లాడగలుగుతారు. అంటే ఇక అది దానికి ఒక లిమిటేషను ఒకటి ఇది అని ఏమీ ఉండదు. అవన్నీ తట్టుకొని నిబ్బరంగా నవ్వుకుంటూ మనకు ముందుకు పోవడమే రాజకీయాల్లో మనం చేయాల్సిన పని. చాలా అత్యంత దగ్గర వ్యక్తులు మిమ్మల్ని కలిస్తేనేమో మీరు చాలా సౌమ్యంగా, పొలైట్గా, పాజిటివ్గా ఉంటారని అంటారు. కానీ కొన్నిసార్లు మీ మీద కూడా వ్యక్తిగత విమర్శలు వస్తుంటాయి సార్. లేదంటే దూషించిండని, అధికారులని బెదిరిస్తాడని చెప్పి, లేదంటే అక్రమంగా ఏదేమైనా ఎమ్మెల్యే గారు చేస్తే ఆర్డర్ వస్తే చేయాల్సిందే, లేదంటే వాళ్ళని ఎంతకైనా తెగిస్తాడు, రాజకీయ నాయకులను దూషిస్తాడని ఈ రకమైన ప్రచారం ఈ మధ్యకాలంలో మీ మీద సార్ ఎక్కువైంది. సో ఇది అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఏ పార్టీని ఇప్పటిదాకా 40 ఏళ్లలో నా వీడియోలు చూసుకోండి మీరు, లేదంటే కొన్ని ఇంటర్వ్యూలు పోయి చాలా ఛానల్స్కి ఇచ్చినాలో ఏ రాజకీయ పార్టీని నేను విమర్శించా. జనరల్గా మైక్ దొరికితే రాజకీయ పార్టీని వాడు ఇట్లా, వీడు ఇట్లా, వాడు దొంగ, వీడు లంగా అని చెప్పి ఒకటే రకంగా విమర్శిస్తుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా ఒక పార్టీని విమర్శించా, ఒక వ్యక్తిని విమర్శించా. కానీ నేను చెప్పాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి డెవలప్మెంట్ విషయాలు మాత్రం డీటెయిల్గా మాట్లాడతాను. కానీ ఈ ప్రాసెస్లో కొంతమంది రాజకీయ నాయకులు అదే పనిగా నన్ను విమర్శిస్తున్నప్పుడు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఆ జవాబు చెప్పాల్సినప్పుడు గట్టిగా చెప్తాను జవాబు. అంతేగాని అది హార్ష్గా లేకపోతే ఇంకా వేరే గుండా ఏ విధంగా పద్ధతిలో ఉండదు. చాలా సౌమ్యంగానే జవాబు చెప్తాం.
జవాబు మాటల పరంగానే చెప్తాం. వేరే గొడవలు కానీ లేకపోతే కొట్లాటలు కానీ అటువంటివి ఉండనే ఉండయి. అవన్నీ కూడా ఏమీ లేకుండా సౌమ్యంగా ఇప్పటిదాకా రాజకీయ 40 సంవత్సరాల రాజకీయం నడుస్తుందంటే నా మీద ఒక కేసు కూడా లేదు. కేసు పెట్టరా? చాలా ఈ ప్రత్యర్థి పార్టీలు ఊకుంటారా? ఎన్నో రకాలుగా కేసులు అసత్య ప్రసారాలు చేసి ఎన్నో రకాల కేసులు బనాయిస్తుంటారు. బనాయిస్తూనే ఎన్నో రకాలుగా ఉంటారు. మరి నా మీద ఎందుకు కేసు పెట్టారు? ఛాన్స్ లేదా? మొన్న ఒక ఛాన్స్ ఏదో అంటే ఆ లేడీని నన్ను తిట్టినామని చెప్పేసి మొన్న ఒక కేసు పెట్టిండ్రు. మొన్న ఇంకా ఎన్నో కేసులు పెట్టే అవకాశం ఉంది కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా దొరకదు. దాని తర్వాత 2-3 కంప్లైంట్లు ఇచ్చిండు నా మీద. 2-3 కంప్లైంట్లు, ఫాల్స్ కంప్లైంట్లు. దానికి అంతా కూడా మా దగ్గర ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నట్లే. ఆయన పేరు చెప్పానని పెద్ద చేయదలుచుకోలేదు. ఆయన ఆ నాయకుడు ఇప్పుడు అందుకే వెనక ఉండి బీజేపీ కార్పొరేటర్లతోటి కాంగ్రెస్ కార్పొరేటర్లతో అందరితోటి నా మీద కేసులు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఎంత చేసినా ఏం కాదు, ఇంకెన్ని కేసులు పెట్టించినా ఏం కాదు. కానీ చెప్తున్న విషయానికి వస్తే ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఇంకో వ్యక్తులను కానీ పార్టీని కానీ విమర్శించాం. మేము డెవలప్ అంటే భయపడతారా సుధీర్ రెడ్డి గారు కేసుల విషయంలో లేదంటే ఒత్తిళ్ల విషయంలో భయపడతారా? మీ ఎట్లా ఉంటుంది? అంటే కేసుల విషయంలో ఒత్తిడిలోకి భయపడతామంటే రాజకీయాల్లో ఇప్పటిదాకా రాలేము. ఫస్ట్ ఏంటి సార్ మీ డేర్నెస్ ఏందనంటే ఏం చెప్తారు మీరు? నేనే కాదండి, ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెట్టడు, ఒత్తిళ్లు పెట్టడు కొంతమందికి అలవాటు. మాకు అలవాటు లేదు. నేను ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినాం అనేది ఫస్ట్ చూసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నేను అధికారం కోల్పోయాక నా మీద ఎన్ని కేసులు పెట్టినా చూడండి. ఇవన్నీ రాజకీయాల్లో. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదా? లేదండి, కాంగ్రెస్ నాయకుల మీద అనేకమైన పిఎస్ లో కంప్లైంట్లు. ఒక గుంపు కొట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొట్టుకుని వీళ్ళు కొట్టుకున్నప్పుడు వీళ్ళు వీళ్ళ మీద పెట్టుకుంటారు. అంతే జరుగుతుంది. అది నాకు ఆపాదించొద్దుగా. ఎమ్మెల్యే గారి అక్రమంగా కాంగ్రెస్ నాయకుల మీద పెట్టిస్తాడు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్తాడు. ఈ పరిస్థితిలో కేసులు అట్లా ఆ విధంగా ఎవరినాడు పెట్టాం. వ్యక్తిగత కక్షలకి ఏ రోజు కూడా పోం. మేము ఏ రోజు పట్టించుకోం. అసలు మాకు గుర్తు కూడా ఉండదు. సో మీ దాకా రావు కూడా మాకు గుర్తు కూడా ఉండదు. మాకు గుర్తు ఉండేంత ఫ్రీ కూడా ఉండమండి మేము. ఎవరైనా వచ్చి గుర్తు చేసి ఫ్రీగా మాట్లాడుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్న కేసులు పెడుతున్న మనం కూడా పెట్టాలని చెప్పేసి అంత డీటెయిల్గా మాట్లాడేంత ఫ్రీ కూడా ఉండము. ఇప్పుడు ఏ పని పాట లేని రాజకీయ నాయకులకు అది ఒకటే పని కాబట్టి వాళ్ళు కేసులు పెడుతున్నారు. అంతే తప్ప ఆ కేసులకు భయపడి కేసులకు వాళ్ళు బెదిరిస్తే భయపడతామా అంటే ఆ విషయానికి వస్తే అంతకన్నా ఎక్కువ నేను బెదిరియగలుగుతా. కానీ రాజకీయాలు ఆ విధంగా ఎప్పుడు చేయలేము. ప్రేమ అభిమానంతో ప్రజల కేసులకు భయపడమని చెప్తున్నారు మీరు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కొంచెం మీరు అధికారంలో లేరనే విషయం మీరు మర్చిపోయారు అనుకుంటా ఎమ్మెల్యే గారు. అధికారంలో ఉన్నా లేకున్నా మనం చేసే పనులు సక్రమంగా ఉంటే చాలండి. అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులు సక్రమంగా ఉంటే సరిపోతుంది. దానికి కేసులకి భయపడితే మనం ఈ రాజకీయమే చేయలేము. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేము. నమ్మకం ఉందా? ఇంకా 3.5 ఏళ్ళుగా ఇదే బీఆర్ఎస్ పార్టీ జెండా మీ కండువ మీద మన భుజం మీద ఉంటుందనే ఒక అంశం గ్యారంటీ మీకుందా? 100% ఎందుకుండదు. ఉండాలంటే మధ్యలో ఉదాహరణకు మీకు ఒక ఫోన్ కాల్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి సుధీర్ అన్న మీరు రావాలి, మనం కలిసి పని చేద్దాం, మీ అవసరం ఉంది పార్టీకి అన్నాడు అనుకో, మీ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న? దండం పెట్టి రాలేను ముఖ్యమంత్రి గారు, ఇక్కడ బాగున్నా నేను ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే మీరు దండం పెడతారు. ఆ రోజులోకి రాలేను చెప్తానండి, స్వయంగా చెప్తా. అంటే ఇదేమైనా అగౌరవమైన మాట కాదుగా. దండం పెట్టి నేను రాలేను. భవిష్యత్తులో మంచి ఆఫర్లు నేను రాలేనండి. ఇప్పుడు ఆ పార్టీలోకి రాలేను, ఆ రొచ్చులోకి రాలేను. నేను మీకన్నా ముందు 30 సంవత్సరాలు ఆ పార్టీలో నేను పనిచేసిన, మీకన్నా నాకు ఆ బాగా పార్టీ సంగతి తెలుసు కాబట్టి నేను మళ్ళీ రాలేనని చెప్పేస్తాను. అంత క్లియర్ కట్ తోటి క్లియర్ కట్ చెప్పేస్తాను. ఏందన్న మీకు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇంత ఆకర్షితులు ఎందుకు అయ్యారు? మీకు ఆ రకమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూసిన కాబట్టి వీళ్ళు అభివృద్ధిలో డెవలప్మెంట్లో కానివ్వండి, ఒక ప్రణాళికలు వేసుకుని ఈ నగరాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఒక తపన వాళ్ళలో కనిపిస్తుంది. ఎప్పుడు అటువంటి వాళ్ళతో పనిచేయడం ఎంజాయ్ చేస్తామండి. అటువంటి వాళ్ళతో పనిచేయడం ఎంజాయ్ చేస్తాం. నిరంతరం రాజకీయాలు మాట్లాడుకుంటే ఎదుటోని దుమ్మెత్తిపోయాడు అదే పనిగా రాజకీయాల్లో పెట్టుకుంటామంటే మనం ఏం చేయలేము ఈ పని. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే ఆలోచనని మేము స్వాగతిస్తాం. కాబట్టి అది కేటీఆర్లో చూసిన కాబట్టి నేను వాళ్ళ పట్ల ఆకర్షితులైన అదే పద్ధతిలో వాళ్ళ అడుగుజాడలో నడుస్తుంది. ఒక సందర్భంలో కేటీఆర్ గారిని లేదంటే మీలాంటి నాయకుల్ని దూరం పెట్టుకొని ఆయననే పక్కన కూర్చోబెట్టుకుంటుండే. పోచారం శ్రీనివాస్ లాంటి గారిని అసెంబ్లీ స్పీకర్గా చేసి లేదంటే ఇతర వర్గాలలో రానిచ్చి ఇంత మంచిగా చేస్తే ఈరోజు కష్టకాలంలో వారి పక్కన లేరు. మీలాంటి నాయకులే ఈరోజు ప్రధాన స్థానంలో ఉన్నారు. సో ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు పక్కకు లేరంటే వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది ఇప్పుడు. కానీ వాళ్ళు అనుకుంటారా బయటకు చెప్పలేకపోతున్నారు.
బయటకి చెప్తే ఒక రకమైన బాధ, చెప్పకుంటే ఇంకో రకమైన బాధ, లోపల కుమిలిపోతున్నారు. పోయిన వాళ్ళు చెప్తున్నారు అయితే అనవసరంగా వచ్చిన అనవసరంగా వచ్చిన సంగతి వాళ్ళు చెప్తున్నారు, బయట చెప్తున్నారు, బహిరంగంగా మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి పాపం, వాళ్ళు ఆ నిర్ణయం ఆ సందర్భంలో తీసుకున్నారు. ఆ తప్పుడు నిర్ణయం అనే సంగతి రోజు రోజు స్పష్టమవుతుంది. స్పష్టమైన కొద్దీ వాళ్ళలో అసంతృప్తి బాగా పెరిగిపోతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే పూర్తి ఆత్మస్థైర్యం ఉందా అన్న? భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి, మనకే రాబోయే రోజుల్లో మంచి స్థానం ఉండబోతుందని. అంటే మంచి స్థానం అంటే ప్రజలకు సేవ చేయాలని మేము అనుకున్నాము. ప్రజలు ఆశీర్వదించి ఆ స్థానం మాకు ఇవ్వాల్సిందే, కానీ మనకు మంచి స్థానం మనం కోరుకుంటే రాదండి. ప్రజలు ఆశీర్వదించి మాకు ఆ స్థానాన్ని ఆపాదించాలి తప్ప, ఎస్ ఈ విధంగా నువ్వు బాగా చేసినావు, నేను ఇక్కడ గెలిపిస్తున్నావు అని చెప్పేసి అంటే మనకు ఆ స్థానం ఇస్తే గౌరవంగా ఇంకా సర్వీస్ చేయగలుగుతాం, అంతే తప్ప. ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఈరోజు ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా ఉన్నారు అని అంటే ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంటుంది. సో ఏందన్నా మీ ప్రత్యేకత? అది ఇన్నేళ్ల జర్నీ మీకు ఎట్లా సాధ్యమైంది వివాదాలు లేకుండా? చెప్పాయండి, నేను ఏ భూ వివాదాల్లో పోను, ఏ కాంట్రాక్టర్ దగ్గర కనీసం అలాంటి ఆలోచనలు కూడా రావు మీకు? ఏ కాంట్రాక్టర్ దగ్గర రూపాయి అడగా, ఏ మన ఏమంటారు మన బిల్డింగ్ కట్టే దగ్గర నేను ఇంత కమిషన్ అడగా. ఇది ఈ రోజు నుంచి కాదండి, నేను అక్బర్బాగ్ కార్పొరేటర్ 1986లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది జరుగుతున్న తతంగమే. కొన్ని వందల రోడ్లు, డ్రైనేజ్ పనులను, కమ్యూనిటీ వాళ్ళని ఇప్పటిదాకా నేను శాంక్షన్ చేపించి ఉంటా. అవి చేసిన కాంట్రాక్టర్కి తెలుసుగా అండి, అవి చేసిన కాంట్రాక్టర్కి తెలుసు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలంటే 10% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అడిగే నాయకులు చాలా మంది, అది కూడా ఆ నాయకులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు, చూస్తున్నాం మనం, అలా చూస్తున్నారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ ఫీల్ అవుతాడు, అరే నేను సుధీర్ రెడ్డి గారు ఎట్లుంటారు, మిగతా నాయకులు ఎట్లుంటారు అనే సంగతి వాళ్ళు ఫీల్ అవుతారు. అలా మనసులోకి వెళ్ళి వచ్చే మాట అది. కాబట్టి మీరు కాంట్రాక్టర్ల మీటింగ్ పెట్టి అడగండి ఎప్పుడైనా, ఆ విషయం వాళ్ళే చెప్తారు. నేను నా విషయం నేను చెప్పుకోవడం కరెక్ట్ కూడా కాదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా మీ నియోజకవర్గ ప్రజలు, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఈ స్థాయిలో మిమ్మల్ని అనేక పరిస్థితులలో మోసి ఈరోజు నాయకుడిగా తయారు చేసి, సో ఆ ప్రజల్ని ఉద్దేశించి ఎల్బీనగర్ ప్రజల యొక్క గొప్పతనం చెప్పాలి ఎమ్మెల్యే గారు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ రుణం ఎప్పుడు కూడా నేను తీర్చుకోలేను. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి నన్ను శాసనసభకు పంపించారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా రాబోయే రోజుల్లో నా నియోజకవర్గం, నా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. అది కూడా రాబోయే 50 సంవత్సరాల వరకు స్పష్టంగా వాళ్ళకి నిలవాలి. అంటే నేను కల్పించిన సౌకర్యాలు వాళ్ళకి 50 సంవత్సరాలు నడవాలి. అంటే వాళ్ళ 2 తరాలు నడవాలి, రాబోయే తరానికి కూడా ఇబ్బంది లేకుండా నడవాలి. కాబట్టి నేను ఏ పని చేసినా అదే విధంగా ఆలోచన చేస్తా, రాబోయే తరాలకు కూడా ఉపయోగపడాలని చెప్పి కొంతమందితో కొట్లాడుకుంటా. కొంతమంది కేవలం ఇప్పుడున్న వాళ్ళకే మాకే బాగా కావాలని చెప్పేసి కోరుకుంటారు. మీకే బాగా కాదు, మీ నెక్స్ట్ తరం కూడా బాగా కావాలని చెప్పేసి నేను ఫైట్ చేస్తాను. ఈ ఫైట్లో నాకు సిద్ధాంతపరమైనటువంటి క్లాషెస్ వస్తాయి. వచ్చినా కానీ నేను గట్టిగా అదే చేస్తా. కొంతమంది శత్రువులు కూడా అయిపోయారు. కానీ నా పద్ధతిలో మాత్రం మార్పు రాదు. నేను అదే పద్ధతిలో నా నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు రాబోయే తరాలకు ఉపయోగపడే ప్రణాళికతో చేసి అభివృద్ధి చేయాలని చెప్పేది నా బలమైన కాంక్ష. ఈ కాంక్షలో కొంతమంది శత్రువులైనా నేను అదే పద్ధతిలో ముందుకు పోతా, అదే పద్ధతిలో డెవలప్ చేస్తా. రేపు భవిష్యత్తులో ఎవరైనా తిరిగి చూసుకొని మా నియోజకవర్గం ఏ విధంగా ఉందని చెప్పి మా ప్రజలు ఎవరైనా ఆలోచన చేస్తే, మా నాయకుడు ఈ విధంగా చేసింది కాబట్టి ఈరోజు మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి అంటే అది నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మీరున్నారు. కార్యకర్తల మీద కొంతమంది అక్కడక్కడ కేసులు అవుతున్నాయి, లేదంటే వేధింపులు అవుతున్నాయి, పార్టీ మారాలని చెప్పి క్షేత్ర స్థాయిలో, డివిజన్ స్థాయిలో వేధింపులు జరుగుతూ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకు మనోధైర్యంగా ఏం చెప్తారు? ఏం భయపడదని చెప్తా. వేధింపులు మీరు అన్నట్టు జరుగుతూనే ఉన్నాయి. రోజు చిల్లర కేసులు పెట్టి చిల్లర మాటలు మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళు సహజంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మనం ఎదుర్కొందాం, మనం భయపడకుండా ముందుకు పోదాం. ఏమన్నా కేసులు పెట్టినా మీరు ఏం భయపడకుండా నేనున్నా అండగా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అన్ని విధాలుగా మా కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటా, పోరాటం జరుపుతా, మనం అనుకున్నవి సాధిస్తాం. రైట్ సార్, మీకైతే మంచి భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయని అయితే మీ ఆత్మస్థైర్యానికి అయితే తెలుసు కదా, మీరు చెప్పగలుగుతారా కార్యకర్తలకు? 100% చెప్పగలుగుతామండి. పక్కా నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతుంది, ఆ గవర్నమెంట్లో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండబోతాం అనే నమ్మకం ఉందా? 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతుంది. మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యేగా ఉంటాం, ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా ఉంటాం. ఖచ్చితంగా అభివృద్ధి పనులన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. కొంచెం స్లో డౌన్ అయితే అవుతాయి, దాన్ని కొంచెం భరించుకొని చెప్పేసి కార్యకర్తలకు చెప్తున్నాం, కాలనీ సంక్షేమ సంఘాలకు చెప్తున్నాం, కొంచెం భరించుకొని. ఎందుకంటే నిధులు ఇస్తలేరు కాబట్టి కొంచెం తక్కువ అవుతున్నాయి, కొంచెం వెయిట్ చేయండి అని కూడా చెప్తాను. రైట్ సార్, అడగంగానే అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడానికి మీ విలువైన టైం ఇచ్చారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.